హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ వైబ్స్. గర్భధారణ అనేది కేవలం ఒక శిశువు పెరుగుదల మాత్రమే కాదు, ఒక మంచి మనిషిని తీర్చిదిద్దే పవిత్ర ప్రయాణం కూడా. ఈ దివ్యమైన సమయంలో మనం వినే ప్రతి మంచి మాట, చదివే ప్రతి శ్లోకం మనలో ప్రశాంతతను పెంచడమే కాకుండా గర్భంలోని బిడ్డకు కూడా సానుకూల వాతావరణాన్ని అందించగలదు. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని మరో శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహాయోధులను ద్రోణాచార్యునికి పరిచయం చేస్తున్నాడు. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యు, అశ్వత్థాముడు, వికర్ణుడు, సౌమదత్తి వంటి శక్తివంతమైన వీరులు తమ సేనలో ఉన్నారని చెబుతున్నాడు. మన జీవితానికి ఈ శ్లోకం ఇచ్చే గొప్ప సందేశం, మన జీవితంలో విజయాన్ని సాధించాలంటే మన చుట్టూ మంచి వ్యక్తులు, మంచి ఆలోచనలు, మంచి విలువలు ఉండాలి. అయితే బలం ఒక్కటే సరిపోదు. ఆ బలం ధర్మం, వినయం, సత్యం వైపు ఉపయోగించబడితే నిజమైన విజయం లభిస్తుంది. గర్భధారణ సమయంలో కూడా ఇదే సందేశం ఎంతో విలువైనది. తల్లి ప్రశాంతంగా ఉండడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం, దైవస్మరణ చేయడం, ప్రేమతో జీవించడం వంటి సద్గుణాలు కుటుంబంలో మంచి వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. అలాంటి సానుకూల వాతావరణంలో పెరిగే బిడ్డకు కూడా మంచి సంస్కారాలు అలవడాలని మనం కోరుకుంటాం. ఈ రోజు ఈ శ్లోకం మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో దివ్యమైన భగవద్గీత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం.